ఇదేంటో తెలుసు కదా గైస్, ఎగ్ ప్లాంట్. యాక్చువల్గా కొన్ని డేస్ కింద నాకు సమ్వన్ కమెంటెడ్ ఎగ్ ప్లాంట్ కూడా గ్రో చేయండి అక్క, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గ్రో అని చెప్పేసి. సో మనం డైరెక్ట్ సీడ్స్ పిక్ చేసి గ్రో చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు, బట్ మనం ఏదైనా తేడాగా చేస్తాం కాబట్టి దీన్ని ఇట్లా సర్కిల్స్ లాగా కోసినాం అనమాట. సర్కిల్స్ లాగా కోసినప్పుడు మేక్ షూర్ ద సర్కిల్స్ ఆర్ థిక్ ఇనఫ్. ఎందుకంటే సన్నగా కోసారు అనుకోండి, ఆ సీడ్స్ మధ్య నుంచి కట్ అయిపోయి స్ప్రౌట్ అవ్వడానికి ఇట్ విల్ బీ హార్డ్, అంటే సీడ్ ఫుల్ ఉండాలి కాబట్టి. అండ్ మనం దీంట్లో గ్రో చేస్తున్నాం ఇవాళ. ఇది ఒక బ్యాంబూ గంప. ఇది యాక్చువల్గా సమ్మర్లో మ్యాంగోస్ వచ్చినాయి అనమాట, అందులో ఇంకా గంప పడేయడం ఎందుకు, దేనికొక దానికి అవసరం వస్తుంది అని చెప్పి ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అనమాట దాన్ని. మనం ఏది సులువుగా పడేయం కదా. అండ్ దీంట్లో మనము మట్టి వేసి నార్మల్ డైరెక్ట్ పెడితే ఏమవుతుంది అంటే వాటర్ కొట్టినప్పుడు మట్టి వాటర్ అంతా కింద పడిపోతుంది కాబట్టి ఒక బియ్యం సంచికి చిన్న చిన్న హోల్స్ కొట్టేసి ఇట్లా పెట్టినాం అనమాట. దాంట్లో రెడ్ సాయిల్, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ లేయరింగ్ చేసేసి ఈ స్లైసెస్ అందులో పెట్టేసినాం. మళ్ళీ కవర్ అప్ చేసినాం దానిపై నుంచి సేమ్ వర్మీ కంపోస్ట్ వేసేసి. ఇది స్ప్రౌట్ అవ్వగానే అప్డేట్ ఇస్తా. అప్పటి వరకు ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.